హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఎస్పెరస్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే బాగున్నాము. వర్షాలు అయితే ఫుల్ మొత్తం ఖమ్మంని మొత్తం ముంచేస్తున్నాయి. సో ఈ వ్లాగ్ చాలా రోజుల ముందుదన్నమాట, కృష్ణాష్టమి రోజు. సో ఆ రోజు నేను మా ధ్రువని కృష్ణుని ఎలా చేశాను, వాడి కోసం ఏమేమి తీసుకున్నాను అనేది ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ అయితే నేను మా చెల్లి షాపింగ్ కి వెళ్ళాము. యాజ్ యూజువల్ గా ఏదైనా సరే ఫస్ట్ షాపింగ్ కి వెళ్ళాల్సిందే. అవసరం ఉన్నా లేకున్నా మేము షాపింగ్ కి అలా మనీ వేస్ట్ చేసి రావాలనేది ఒక రిచువల్ అనమాట మాకు. సో అలా వాడికి డ్రెస్ చూద్దామని వెళ్ళాము. డ్రెస్ తీసుకొని అక్కడ స్టార్ట్ అయ్యాము. మళ్ళీ వాళ్ళు 550 చేసిందంటే కనీసం 300 350 ఎక్కువ దానికి. అన్ని బ్రెయిన్లెస్ పనులు చేయమంటే ఎవరు అడగవాలంటే అడుగుతుంది వాళ్ళు. మళ్ళీ చెప్తే నీ బరువే పోతుంది. ఈ 300 కడితే 350 గంటలు వస్తుందేమో అనుకుంటే దాంట్లో ఏముంది అసలు నేను తీయ. సో అదనమాట మ్యాటర్. డ్రెస్ కి నేను 500 వేస్ట్ చేశానని చెప్పి మా చెల్లి తిడుతుంది నన్ను. యాక్చువల్ గా అది అంత వర్త్ కాదు, బట్ ఆ టైంకి ఆప్షన్ లేదు. సో ఇంకా ఏదో ఒకటి అన్నట్టుగా తీసుకున్నాను, బట్ అంత వర్త్ ఏం కాదు, మనీ వేస్ట్ చేశాను. అదే అరుస్తుంది. నెక్స్ట్ చిన్న పాట్ కోసం వెతుకుతూ ఉండే, ఒక డిజైనర్ పాట్ కోసం. చిన్న ఆర్ట్ వర్క్స్ కూడా చేస్తుంటారు, కాకపోతే షాప్ దొరకట్లేదు, తీసేసినట్టుంటారు. అయిపోయింది వెనకే. ఫైనల్లీ ఇక్కడ గేట్ ఆపోజిట్ లో కనిపించింది, కానీ ఆమె మాత్రం రేట్ ఎంత చెప్పిందో అసలు నేను ఇంకా మర్చిపోలేకపోతున్నా. 800 చెప్పింది ఆ పాట్ కి. నాకు అందులో ఏముంది, నేను ఒక రోజు ట్రై చేసిన నేనే చేసేదాన్ని కదా అనిపించింది. 800 చెప్పి అసలు ఎంతో ఏం మాట్లాడాలో అర్థం కాక సర్లే మళ్ళీ వస్తామని చెప్పి వెతుకుతూ వెళ్ళిపోయామన్నమాట. వేరే ముందు చాలా ఉన్నాయి, బట్ మాకు ఆ రోజు టైం లేకుండా, సో మేము ఇంకా ముందు చూస్తూ వెళ్ళాము. ఆ రోజు అసలు కమాన్ బజార్ ఏరియా మొత్తం ఎక్కడ చూసినా కృష్ణుడి గెటప్ కోసమే డ్రెస్సెస్ కానీ ఫ్లూట్ పాట్స్ అన్ని పెట్టున్నాయి, కానీ నాకు అంతగా నచ్చలేదు. కానీ డ్రెస్ మాత్రం ఇక్కడికి ముందుకు వచ్చాక చూసింటే బాగుండదు అనిపించింది, కానీ పాట్స్ అయితే అంత ఇంట్రెస్టింగ్ అయితే ఏమి లేవు. సో మేము అక్కడ నుండి మొత్తం కమాన్ బజార్ మొత్తం చిన్న చిన్న సందుల్లోకి వెళ్ళి వెతుకుతూనే ఉన్నాము. ఎక్కడైతే కనిపించలేదు. ముందు ఒక ఏరియా ఉంటుంది, అక్కడ అన్ని డెకరేటివ్ పీసెస్ అన్ని అక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో వాటిని వెతుకుతూ వెళ్తున్నాం అన్నమాట. ఈ ఏరియాలో పర్టికులర్ గా డెకరేటివ్ ఐటమ్స్ అన్ని దొరుకుతాయి. సో అక్కడ కూడా లేకపోతే ఆపోజిట్ లో ఉంటుందని చెప్పారు. నాకైతే ఇక్కడ రావాలంటే భయం వేసింది, ఎవరు లేరు, నేను ఫస్ట్ టైం వస్తున్నా. కానీ ఇక్కడ పాట్స్ అయితే బాగున్నాయి, తీసుకున్నాం అన్నమాట ఇక్కడ. ఇంకా చిన్నది ఏదైనా పెద్దగొద్దు. నువ్వు పెద్దకి దాంట్లో కాటన్ ఎక్కువ పెట్టాల్సి వస్తుందా? చెవి పెట్టండి. కింద ఇదొద్దు, వాయిలెట్ దే బాగుంది. వాడి డ్రెస్ ఎల్లోకి ఎల్లో ఇట్లా కాంట్రాస్ట్ బాగుంటది. ఉత్తేం కాదు. ఈ పాట్స్ అయితే చూసాను, పాట్స్ అనే బాగున్నాయి. ఫస్ట్ ఆవిడ వర్క్ చాలా నచ్చింది నాకు, గబగబా చేసేస్తుంది. చూడండి మీరు ఎలా చేస్తుందో తను. గోపికి తీసుకోండి. బాగుంటది అదే.
ఇక్కడ పెట్టి కడిగించాను. అన్ని పెళ్లి కుండలు, ఉప్పలమ్మ, ఎల్లమ్మ, హోల్సేల్, అన్ని హోల్సేల్, రిటైల్. మేము ఎప్పుడు రానట్టుంది ఈ ఏరియాకి. ఇంకా పాట్ ఒక్కటి తీసేసుకొని అక్కడ నుండి ఫాస్ట్ రిటర్న్ అయిపోయాము. ఇంకా ఇంటి నుండి కాల్ వచ్చింది, ధృవ ఏడుస్తున్నాడు ఇంకా రండి ఫాస్ట్ గా అని మమ్మీ కాల్ చేసింది. సో ఇంకా ఫాస్ట్ గా వచ్చేసాము. వచ్చాక ఒక క్లాత్ ఉంది అనమాట, అంటే పట్టుది, అది వేద్దాము అని అనుకున్నాము. వేసాము, బానే ఉంది, కానీ కొంచెం లూజ్ ఉంది అండ్ అది అంత కంఫర్టబుల్ గా ఉంటుందా లేదా అని చెప్పి కొంచెం ఆలోచించి ఒక ట్రైల్ లాగా వేసాము. బానే ఉంచుకున్నాడు. చూడండి వాడు ఎలా ఉంచుకున్నాడో, ముందు ముందు క్యూట్ క్యూట్ గా ముందు కంబాడుతూ వెళ్తూ ఉన్నాడు. కానీ అది ఊడిపోయింది, పట్టుది కదా, కొంచెం జారిపోతూ ఉంది. వాడు కూడా అంత ఫ్రీగా ఆడుకున్నట్టు అనిపించలేదు. సో దాన్ని వద్దులే అనుకొని ఇంకా వేరేది ట్రై చేసామన్నమాట. వాడు ఆ పాట్ తో మాత్రం భలే క్యూట్ గా ఎంజాయ్ చేస్తూ ఉండే. ఇంకా వాడిని కొంచెం ఫ్రెష్ అప్ చేసేసి ఫీడింగ్ ఇచ్చి పడుకోబెడితే మేము రెడీ చేసుకోవచ్చు అని చెప్పి వాడి ఫీడింగ్ ఇచ్చి పడుకోబెట్టా. ఇక్కడ వాళ్ళ నాన్నగారు వాడిని మంచిగా చిన్ని కృష్ణుడి లాగా రెడీ చేస్తున్నారు. పారాన్ని పెట్టించుకున్నాడు హ్యాపీగా పడుకొని. కాళ్ళకి చేతులకి మొత్తం పారాన్ని పెట్టేసాం వాడు పడుకున్నప్పుడే. వాళ్ళ పిన్ని వాళ్ళ నాన్న ఇద్దరు బాగా కష్టపడుతున్నారు వాడికి పెట్టడానికి. కొంచెం కదులుతూ ఉండే అనమాట. చూడండి ఎలా చేసుకున్నాడో. అలానే బొట్టు కూడా పెట్టాము. పెట్టి ఇంకా వాడు తీసుకొచ్చి రెడీ చేసి హాల్లో వేస్తే వాడు మంచిగా ఆడుకుంటూ ఉండే. ఈ లోపు నేను రెడీ అయిపోయా యశోదమ్మ లాగా. ఆ పిక్చర్స్ అన్ని చూడాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. నేను లాస్ట్ లో పిక్చర్స్ అన్ని యాడ్ చేశాను. మా చెల్లి వాడి వెనకాల పరిగిస్తూ చైన్స్ అవన్నీ యాడ్ చేసాక ఇక చిన్నగా స్టార్ట్ చేసాము ఫోటోస్ తీసుకోవడము. అమ్మో, పిల్లలతో ఫోటోస్ తీసుకోవడం అంత ఈజీ కాదండి. మాకైతే ఒక 2 to 3 hours పట్టింది కొన్ని ఫొటోస్ కోసం అండ్ వీడియోస్ కోసం. కానీ వాడిని చూస్తూ ఉంటే ఎంత ముద్దుగా అనిపించిందో, నిజంగా చిన్ని కృష్ణుడా అనిపించింది. వాడిని నా దగ్గరికి రారా అంటే ఆ పక్క నుండి అది దివాన్ కట్టు పట్టుకొని నించుంటా అటువైపు వెళ్తున్నాడు. వాడికి కొంచెం నించోవడం వచ్చింది, ఇంకా అస్సలు ఆగట్లేదు. పట్టుకోవడం మాత్రం అమ్మో చాలా కష్టం అయిపోయింది ఆ రోజు. అంబాడుతూ వెళ్ళి పట్టుకుంటున్నాడు, పైకి నించోరాకపోతే ఏడుస్తున్నాడు. వాడిని పట్టుకొని వచ్చి కూర్చోబెట్టేసరికి మా అందరికైతే నెక్స్ట్ ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చింది. ఇంకా తర్వాత ఇలా ఒక చిన్న వీడియో అయితే వచ్చిందనమాట. చాలా క్యూట్ గా అనిపించింది. ఈ క్లిప్ మాత్రం ఎంత క్యూట్ గా ఉందో కదా. వాడు ఎంత ముద్దుగా అమ్మాడుకుంటూ వస్తున్నాడు. నిజంగానే అక్కడ వెళ్ళబెడితే వాడు తినేసేవాడేమో, అంతగానే గురికొస్తూ ఉండేవాడు. అలా మంచిగా పిక్చర్స్ తీసుకున్నాము. అప్పుడు వెంటనే మాకు అనిపించింది ఏంటంటే వీడియోగ్రాఫర్ దగ్గరికి వెళ్ళి ఫోటోగ్రాఫర్ దగ్గరికి వెళ్ళి ఒక ఫొటోస్ తీసుకొని వస్తే బాగుంటుంది కదా, మంచి ఫ్రేమ్ చేయించుకోవచ్చు. ఈ మొబైల్లో ఉంటే అందులోనే ఉండిపోతున్నాయి, వీడియోస్ అన్ని అందులోనే ఉంటున్నాయి. కాబట్టి ఒక మంచి ఫోటో తీసుకొని రండి కదా అని మమ్మీ అంటే మేము అప్పటికప్పుడు వెళ్ళి ఫోటో తీసుకొని వచ్చాము. అప్పటికి టైం 9:30 అయింది. బట్ లక్కీగా మా ఇంటి దగ్గర ఒక ఫోటో స్టూడియో ఉంది. ఆ ఫోటో స్టూడియోకి వెళ్ళి వాళ్ళని కొన్ని పిక్చర్స్ తీసుకొని వచ్చాము. అక్కడ కొంచెం క్రాంకే అయ్యాడు, బట్ ఓకే మంచిగానే తీసుకున్నాడు. టైం ఇచ్చాడు ఫోటో తీసుకోవడానికి. ఆ పిక్చర్స్ అన్ని నేను రాగానే యాడ్ చేస్తున్నా. మళ్ళీ ఎడిట్ అయ్యాక మళ్ళీ మంచి ఒక షార్ట్ లో పోస్ట్ చేస్తాను, చూడండి. సో ఇంకా ఈ వీడియోకి అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో కొత్త ఛానల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.